హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో 46 సంవత్సరాల తర్వాత ఒడిశాలోని పూరి జగన్నాథ్ టెంపుల్లో ఆ గదులను అయితే తెరవడం జరిగింది. అంటే చాలా కష్టపడి తెరిచారని చెప్పుకోవచ్చు. అంటే కొంతమంది భయపడతారు అలాంటి తెరవడానికి, ఎందుకంటే ఈ నాగబంధాలు మంత్రాలతో ఆ తలుపులన్నీ కూడా క్లోజ్ చేశారు, తాళాలు వేశారని చెప్పుకుంటూ ఉంటాం. అయితే అందులో కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే నిధులన్నీ కూడా బయట పడినాయి అంటున్నారు. అయితే ఇప్పుడు పూరి జగన్నాథ్ టెంపుల్లో ఎలా బయటపడినాయో ఇంతకుముందు మన భారతదేశంలో చాలా టెంపుల్స్లో కూడా అలాంటి నగదు బయటపడింది. సో అంటే ఇప్పుడు ఆ టెంపుల్స్ అన్నిటిని కూడా ఈ పూరి జగన్నాథ్ యొక్క సంపద దాటేస్తుందా? సంపదని ఏదైతే మీరు ఇప్పుడు అంటున్నారో ఆ సంపదని మాత్రం దాటేస్తుందా దాటలేమా అని చెప్పలేరు. ఎందుకంటే అవి వెలకట్టలేనివి. ఎంత వెలకట్టలేనివి అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సినిమా వచ్చింది తెలుగులో, స్వామి రారా అని, నిఖిల్ది. సినిమా చూసి ఉంటారు, హిట్ అయిన సినిమా. అదేంటంటే కేరళలో ఉండే రాజధాని తిరువనంతపురంలో నడిబొడ్డున ఉండే అనంత పద్మనాభ స్వామి ఆలయంకు సంబంధించిన ఒక చిన్న కాన్సెప్ట్ని స్టోరీ లైన్గా తీసుకున్నాడు. ఆ అనంత పద్మనాభ స్వామి మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. 6 నేల మాళిగల్లో అనంత సంపద ఉందని ఒక టాక్ ఉండేది. దానికి అనుగుణంగానే మొత్తానికి ఆ ట్రావెన్కోర్ సంస్థానం ఏదైతే ఒప్పుకుందో అన్ని చేశారో, వాళ్ళ ఆధీనంలోనో లేదు మొత్తం సెంట్రల్ గవర్నమెంటు, ఈవెన్ బందోబస్తు సంబంధించిన స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు అందరూ వచ్చి ఒక్కొక్కటిగా తెరవడం స్టార్ట్ చేశారు. అందులో 6 గదుల్లో ABCDEF ఈ 6 గదులకు సంబంధించి A నుంచి F వరకు తెరవగలిగారు. కానీ సెకండ్ గది, రెండోది B గది, అంటే వీళ్ళ పేర్లు పెట్టుకున్నారు B అని, ఆ రెండో గది మాత్రం తెరవలేకపోయారు. అంటే ట్రై చేశారు. ఎలాగా తెరవడానికి వెళ్తే ఫస్ట్ ఎవరైతే ఆఫీసర్ వెళ్ళాడో ఆ రోజు ఇంక పొద్దున్న తెరుస్తారు అని అనగానే ఆ ఆఫీసర్ తాలూకా తల్లి చనిపోయారు. టెలిగ్రామ్ ఫోన్ కాల్ వచ్చింది, ఇమీడియట్గా ఆఫీసర్ వెళ్ళిపోయాడు. మళ్ళీ అక్కడ కదా అయిపోయింది. అంటే ఆ ఆఫీసర్ పర్యవేక్షణలో జరగాలి అది. రెండో ఆఫీసర్ వచ్చి ఈయన సెలవు మీద వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకోటి తీసుకు అలౌట్ చేశారు. ఆ ఆఫీసర్ వచ్చినప్పుడు కూడా ఆఫీసర్ బొటన వేలు ఏదో కట్ అయిపోయిందంట, సీరియస్ ఇంజ్యూరీ అయిపోయింది కట్ అయ్యి, తెరుద్దాం అనుకునే టైంకి. అట్లా 2-3 ఘటనలు జరిగేసరికి ఆ ట్రావెన్కోర్ సంస్థానం వాళ్ళు, తర్వాత ఈ దేవస్థానం సంబంధించిన వాళ్ళు, ఇదేదో ఉంది, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయి, ఈ తెరవకపోవడం మంచిది అని ఒక నిర్ణయానికి వచ్చారు. ఎందుకు తెరవకపోవడం మంచిది అని అంటే, ఆ రెండో గది B గది ఏదైతే ఉందో దానికి నాగబంధంతో లాక్ చేసి ఉందంట. నాగబంధం అనేది ఎంత పవర్ఫుల్ అనేది మనకి చాలా పురాణ ఇతిహాసాల్లో కూడా చెప్పబడింది. ఎక్కడైనా ఉందంటే నాగబంధం అనేది అలాగని బతికున్న పాములతో పెట్టి వేస్తారని కాదు, ఆ మంత్రం ఉచ్చారణ ఏదైతే ఉంటుందో ఆ తంత్రం సంబంధించిన ఇది, దాన్ని నాగబంధం అంటారు. ఆ నాగబంధంతో మీరు చంద్రముఖి సినిమా చూసారా, అందులో కూడా మనకు చూపిస్తాడు నాగబంధంతో వేసినట్టుగా. సో అట్లా నాగబంధంతో కొన్ని రకాల మంత్రాల వైబ్రేషన్తో వాళ్ళు గట్టిగా సీల్ చేసి చేస్తారు. అలా చేసినప్పుడు దానికి విరుగుడు కూడా ఉంటుంది. బట్ కొన్ని తరాలు, కొన్ని జనరేషన్స్ అయిపోయిన తర్వాత దాని విరుగుడు ఎంతమందికి తెలుసు? తెలీదు. ఆ మనుషులు ఉన్నారా? లేరు. ఇప్పుడు ఆయుర్వేదికం ఉందండి. ఒకప్పుడు ఆయుర్వేదికమే ఉండేది భారతదేశంలో. ఇప్పుడు ఇంగ్లీష్ అలోపతి వచ్చేసింది, హోమియోపతి ఇవన్నీ వచ్చాయి. ఆయుర్వేదిక్ ఇప్పుడు ఎందుకు ఇప్పుడు మళ్ళీ పుంజుకుంటుంది, కానీ ఆయుర్వేదిక్ ప్రాధాన్యత లేదుగా. ఒకప్పుడు పూర్వం మూలికలు అవి ఇస్తే ఎవడు పట్టించుకునేవాడు కాదు. ఆ ఆయుర్వేదిక వైద్యుడికి తిండికి కూడా ఉండేది కాదు. ఇప్పుడు డిమాండ్ పెరిగింది, వేరే విషయం. అలా ఉన్నప్పుడు ఏం చేస్తాడు ఆ పిల్లడు? వద్దురా, నువ్వు ఈ విద్య నేర్చుకోకు, నువ్వు వెళ్ళి పట్నం వెళ్ళి చదువుకో, నువ్వేనా ఇంకా వద్దు. అప్పుడు ఆ తండ్రి కొడుకు ఆ విద్యను ఇవ్వడు, వంశపారంగా రుజువు. ఇంకా అలా అటువంటి విద్యలు తెరమరుగైపోయాయి. ఒకప్పుడు పాము కాటుకు కూడా మంత్రం వేస్తే లేచి కూర్చునేవాడు. నా చిన్నతనం నాకు బాగా గుర్తు, మా పక్కింట్లో బామ్మగారు ఉండేవారు. ఆవిడ జ్వరం వస్తే మంత్రం వేసేది, అగరబత్తులు వెలిగించి ఇట్లా వేసేది. తెల్లవారికి లేచి తిరిగి ఆడుకునేవాడు, లేచి తిరిగిపోయేవాడు. చిన్న గుర్తు మా అమ్మగారు చెప్పి. అవును, నేను కూడా చూసాను సార్. ట్రీట్మెంట్ ఏం చేయకుండా మనిషిని మెలకుగా ఉంచి మంత్రం వేస్తారు. మరి ఇవన్నీ ఇప్పుడు ఆవిడ, ఆ బామ్మ చనిపోయింది, ఆ ముసలావిడ. ఇప్పుడు నెక్స్ట్ ఎవరికి ఆ పిల్లలకు వచ్చా? నేర్పించలేదు, చేయలేదు. ఆ వంశపారంగా విద్య అటు వెళ్ళకపోవడం వల్ల ఆ విద్యలు అంతరించిపోతుంది. సో భారతదేశంలో చాలా ఉన్నాయి. దెర్ ఇస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇంచ్ మింగిల్ విత్ స్నేక్స్ అండ్ మిరేకల్స్ అన్నాడు ఒక మహానుభావుడు. భారతదేశం నుండి అణువట
మిరేకల్స్తో అంటే అద్భుతాలతోనూ పాములతోనే మిళితమై ఉంటుందట. ఒక స్థలం తీసుకో, ఒక ప్రాచుర్యం పొందిన దేవాలయం తీసుకో, ఒక ఇన్సిడెంట్ ఏది తీసుకో, ప్రతి దానికి కూడా అక్కడ ఒక అద్భుతమైన ఉంటుంది, లేదా ఒక పాముకు సంబంధించినవి ఉంటుందని చెప్పి ఒక మేధావి ఎవరు రాసుకున్నా అంటే భారతదేశాన్ని బాగా వచ్చి చుట్టుముట్టి అన్ని తిరిగి వెళ్ళినవాడు ఒక ఆయన, విదేశీయుడు ఎవడు. అదే బుక్ కూడా ఉంది, బుక్లో చదివినట్టు గుర్తు, ఆ పాయింట్ ఇప్పుడు చెప్పాను. సో అలాగా భారతదేశంలో ఎప్పుడైతే అనంత పద్మనాభ స్వామిది బయటపడిందో ఈ 5 నేలమాళిగల్లో వచ్చిన ధనమే వెలకట్టలేదంట. అంటే సుమారుగా కొన్ని లక్షల కోట్లని అప్పుడు ఎస్టిమేట్ చేసేది. ఎస్టిమేషన్ అది, నాట్ ఎగ్జాక్ట్లీ ఉండొచ్చు. కొన్ని ఇంకా ఇప్పుడు ఉన్నారు వాళ్ళు. మరకతమణి అని ఉంది. మరకతమణి ఎప్పుడైనా చూసావా? కోహినూర్ అన్నాము, కోహినూర్ వచ్చిన ఎప్పుడైనా చూసావా? అలాంటిది సేమ్ ఉందేమో ఈ దేవాలయంలో కూడా ఉందేమో అనుకుందాం. దాన్ని చూసి ఎవడైనా వెలకట్టగలరా? ఇదే ఇది మామూలు డైమండ్ సార్ అంటాడు. వీడు చూడలేదు కాబట్టి. ఎస్టిమేట్ చేసేవాడు వీడు చూడకపోతే దాన్ని ఎలా ఎస్టిమేట్ చేస్తాడు? 2 లక్షల కోట్లు కేవలం నోటి మాట, ఇంకా ఎక్కువ వెలకట్టలేనిది కదా. సో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన దేవాలయం ఏదంటే అనంత పద్మనాభ స్వామి అన్నట్టుగా డిక్లేర్ చేశారు. ఆ తర్వాత ఏమైంది? భారతదేశంలో ప్రతి దేవాలయం కూడా ఇటువంటి చరిత్ర ఉంది, ప్రతి దగ్గర కూడా ఇట్లాంటి ఉంటాయని ఉంది. అసలు ప్రపంచ దేశాల్లో ఉండే ఎదవలందరూ ఎందుకు మీద పడ్డారు భారతదేశం మీద దండయాత్రకి? ఈ తురుష్కులు, బ్రిటిష్ వాళ్ళు, మొఘళ్ళు వీళ్ళందరూ మన మీద ప్రేమ కొద్దీ వచ్చారా? కాదు, నగదు ఉందనే వచ్చారు. ఇది అంతా అరే ఎవడు వచ్చి భారతదేశాన్ని విజిట్ చేసినా అందరూ ఎప్పుడు మడికట్టుకొని పద్ధతిగా దేవుడు, ధ్యానము, ధర్మము అనుకునే ఉండేవాళ్ళంట. ఎవ్వరికి కూడికి గుడ్డకి లోటు లేకుండా బతికేవారంట. అరే వీళ్ళేంటి ఎంత హ్యాపీగా ఉన్నారు? సస్య శ్యామలంగా ఉండేది, పంటలు ఉండేవి, నీరు ఉండేది, అన్ని సమృద్ధిగా ఉండేవి. ఒకటి మీద ఒకటి దోచుకోవడం ఉండేది కాదు. అంటే ఇదంతా స్వతంత్రం స్వతంత్రం కాదు, ఇంకా ముందు ఒక 1000 సంవత్సరాల కిందట మాట నేను చెప్తున్నా. అంత పచ్చగా ఉండేది. గుప్తుల కాలంలో స్వర్ణయుగం అని అంటారు. మౌర్య చంద్రగుప్తుడు పరిపాలించాడు ఆయన. మరి అప్పుడు స్వర్ణయుగం అని ఎందుకు అన్నవారు? అలాంటి భారతదేశాన్ని ఈ యదవులందరూ వచ్చి దోచుకెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఎవరైతే పరిపాలిస్తున్న రాజులు వాళ్ళు భయపడి ఇలాంటి నేలమాళిగల్లోనూ, కొన్ని రకాల అండర్ గ్రౌండ్లోనూ, లేదా దేవాలయం కిందనో ఎక్కడో పట్టి దాని మీద గుడి కట్టడం, దానికి ఇలాంటి నాగబంధనాలు, కొన్ని రకాల తంత్రాలు వేసి అప్పచెప్పడం, ఇట్లా అని చేశారు. సో ఇప్పుడు మీరు అడిగారు, పూరి సందర్భం వచ్చింది కాబట్టి పూరిలో కూడా ఒక 3 గదులు ఉన్నాయి. మొదటి గది ఏంటంటే స్వామివారికి ఏవైతే కైంకర్యాలో లేదా ఊరేగింపు అలంకరణకు సంబంధించి జగన్నాథ మహాప్రభుకి అలంకరించే నగలన్నీ మొదటి గది. అది రెగ్యులర్గా అంటే ఏదైనా కథాకార్యం అయినప్పుడు చేస్తుంటారు. అంటే సంవత్సరంలో ఒక 4-5 సార్లు ఓపెన్ చేస్తారు. రెండో గది రీసెంట్గా 46 ఏళ్ళ తర్వాత మొన్న ఓపెన్ చేశారు. మనం చూసాం. దాన్ని కూడా ఈ 46 ఏళ్ళ తర్వాత ఓపెన్ చేయడానికి ఏదైనా రీజన్ ఉందా సార్? అప్పుడు ఏదో ఒక అపశకునం వచ్చిందో, లేదంటే ఎందుకులే కొన్ని దొంగల పాలు అవుతుందనో, లేదంటే అక్కడ కొన్ని రకాల ఆచారాల ప్రకారం మొత్తానికి ఏదో నాకు సరిగ్గా ఐడియా లేదు. అప్పుడులో తెరిచారంట, 75లో ఎప్పుడు తెరిచారనేదో అంటున్నారు, సరిగ్గా గుర్తు 78లో. ఆ తర్వాత ఎందుకు తెరవలేదు అనుకుంటా. చాలామంది ఉంటారు కదా. ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి ఉంది, రెండో గది మరి తెరవద్దని కోర్టు కూడా తీర్పిచ్చేసింది. భక్తుల సనాతన ధర్మం ప్రకారం హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉండొద్దు, ఇంకా తెరవద్దని చెప్పేసింది. కాబట్టి ఇప్పటికీ రెండో గది, బి గది అనేది తెరవలేదు. సో ఇక్కడ కూడా అలాంటిది ఏమైనా ఉందా అంటే లేదు. సో అట్లాంటి అందులో ఉన్నవి ఏవైనా నలుగురికి ఉపయోగపడంగా, జగన్నాథ స్వామికి కైంకర్యాల కోసం జగన్నాథ స్వామికి ఉపయోగపడేలాగా, ఆయన సేవకులకి భక్తులకి ఉపయోగపడేలాగా ఏవైనా అయితే మంచిదే కదా అని ఒక ఆలోచన వచ్చింది. సరే, బీజేపీ ప్రభుత్వం మేము ఈసారి వస్తే అది ఖచ్చితంగా తెరిపిస్తామని అనౌన్స్ చేశారు మొన్న క్యాన్వాసింగ్లో. సో దానికి అనుకున్నట్టుగానే వాళ్ళు ఓపెన్ చేయించారు. ఇకపోతే మూడో గది సేమ్ మళ్ళీ అనంత పద్మనాభ స్వామి దీనిలాగే నాగబంధం వేసింది. దాని విరుగుడు ఎవరికొచ్చు? రాదు. పోనీ డైరెక్ట్గా చేస్తారంటే ఏదైనా జరగచ్చు. మొన్న రీసెంట్గా బింబిసార అనే సినిమా వచ్చింది, మీరు చూసారు లేదు, కళ్యాణ్ రామ్ గారిది. అందులో కూడా ఇదే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ బింబిసారుడు ఏదైతే నగలు దోచుకున్నవన్నీ కూడా దాచిపెట్టాడో దాన్ని మళ్ళీ ప్రజలకు ఉపయోగపడే కోసం తీయడానికి వస్తే బంధం వేస్తుంటుంది. దానికి మళ్ళీ కొన్ని పద్ధతులు ఉంటాయి. యజ్ఞోగాదులో, హోమాలో, లేదా తంత్రం విరుగుడో దానికి కూడా సరైనడు ఉండాలి. ఏది వీడు మళ్ళీ మంత్రోచ్చారణలో తేడా వచ్చినా వీడిని కొట్టేస్తుంది ఆ ఎఫెక్ట్. అట్లా ఉంటాయి చాలా.
అంటే ఇవన్నీ పుస్తకాల్లో చదువుకున్నదే. సో చాలా మంత్రశక్తి తంత్రశక్తి ఉన్న గొప్ప దేశం మనది. ఇవెవరు చాలామంది నమ్మరు, ట్రాష్ గీష్ అంటారు. సో అట్లాంటివి వేయడం వల్ల కొన్ని రకాల ఎగ్జాంపుల్స్ కనబడేసరికి అయ్యో ఇలాంటివి చేయకూడదు. సరే సార్, అంటే ఇప్పుడు ఈ 2 టెంపుల్స్ కాకుండా వేరే టెంపుల్ ఏదన్నా తీసుకుంటే మన భారతదేశంలో ఇలా నాగబంధం వేసి దాన్ని ఓపెన్ చేసిన దాఖలాలు ఉన్నాయా? లేవు, నేనైతే వినలేదు ఇక్కడ. ఎందుకంటే అనంత పద్మనాభ స్వామిది ఇప్పుడు మరలా పూరి మధ్యలో కూడా ఏవో 2-3 వినపడ్డాయి, కానీ ఎవరు సాహసించలేదు, చేయలేదు. మేబీ సాహసించిన వాళ్ళు అడ్రస్ లేకుండా పోయారేమో, మనకు తెర మీదకి రాదుగా. ఇప్పుడు ఎప్పుడైతే దేవాలయాలు ఉన్నాయని తెలిసాయో కొన్ని పురాతన దేవాలయాల మీద ఇటువంటి వాళ్ళు ఎవరైతే నమ్మరో ఈ స్మగ్లింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు కొంతమంది కొన్నేశారు, కొంతమంది కొన్ని దగ్గర ప్రయత్నాలు కూడా చేశారు. దాంట్లో భాగంగానే మీరు అబ్జర్వ్ చేస్తే మనకి వార్తల్లో పలానా 16 ఏళ్ల పడుచు పిల్లకి బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు, పోలీసులు దొరికిపోయాడు, వాడిని వీడిని లోపలికి వేశారు. లేదా పలానా వాడు కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకోబోయాడు, దేవుడు ప్రత్యక్షం అవ్వలేదని. కానీ దానికి చెప్పిన మంత్ర గురువులు ఏమంటారంటే వాళ్ళు బలి తీసుకుంటే మళ్ళీ వాళ్ళు బతికొస్తారు, వాళ్ళకి నిధులను దొరుకుతాయని నిధి పిచ్చి అని ఉంటుంది కొంతమందికి. మీరు అబ్జర్వ్ చేశారా? ఇప్పటికీ లంకి బిందెల కోసం తవ్వుతారు. వాళ్ళు చక్రం వేసి దీనికి ఈ నగరానికి తూర్పు దిశగా వెళ్తే ఇది దొరుకుతుంది, పడమరగా వెళ్తే ఏవో వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పి దానినప్పుడు దానికి దక్కించుకోవాలంటే ఒక నరబలి కోరుతుందంట. అంటే ఇవన్నీ పుస్తకాల్లోనూ పేపర్లో చదివిందే, నిజంగా నేను చదివాను అట్లా. ఆ నరబలి కోరుతుంది. అప్పుడు నరబలి కోరినప్పుడు ఆ పర్టికులర్ ఆ నక్షత్రం ఆ ఉన్నోళ్ళకి నరబలి ఇస్తే ఆ నిధి మీకు దక్కుతుంది అని ఇలా కొంతమంది మూఢనమ్మకాలు. బట్ మూఢనమ్మకమే కానీ ఇట్లా నాగబంధం లాంటివి ఏవైనా ఉంటే మాత్రం ఆ ఇంపాక్ట్ వాళ్ళ మీద కొడుతుంది, ఆ మంత్రగాడి మీద కూడా కొడుతుంది సరిగ్గా అది చేయకపోతే. అంటే అంత పవర్ఫుల్ శాస్త్రాలు ఉండేవి మనకి. రాను రాను తెరమరుగైపోతున్నాయి, కనుమరుగైపోతున్నాయి. అవునా కదా? ఇప్పుడు ఈ పూరి జగన్నాథ్ టెంపుల్లో ఈ నాగబంధాన్ని ఓపెన్ చేస్తున్నారా? ఇవాళ ఓపెన్ చేస్తారన్నట్టుగా వార్త వచ్చింది. అవును. మరి అది ఎలాగ ఎటువంటి అంటే దాన్ని ఎందుకు ఓపెన్ చేయాలనుకుంటున్నారంటే అసలు లోపల ఏముంది. ఇంకోటి ఏంటంటే పూరి అనేది సముద్ర తీరానికి దగ్గరలో ఉంది. పూరిలో బీచ్ ఉంది, మీకు ఐడియా ఉందా లేదా? సో ఆ నీరు ఏమైనా మెల్లమెల్లగా ఇంగుతూ ఆ ఉప్పు నీరు లోపలికి వచ్చేసి చెదలు పట్టేసి పాములు పురుగు పుట్ర వచ్చి ఉన్న సంపద కూడా దేనికి పనికి రాకుండా పోయింది అనుకోండి, వ్యర్థం కదా. అదేదో నలుగురికి ఉపయోగపడితే, ఇప్పుడు అలాంటి సంపద భారతదేశానికి దక్కితే నిజంగా ప్రజల కోసం కానీ అన్ని మళ్ళీ ఇది ఎదవలు మింగేస్తారు అనుకోండి, వేరే విషయం. మింగేసిన ఆడేం బాగుపడతాడేంటి, కానీ అట్లాంటి చేస్తే అందరికీ అసలు పేదరికం అంటే ఉండదుగా. సో అట్లా కొంతలో కొంతైనా ఒక 100 రూపాయలు దొరికింది అనుకుందాం, ఒక 20 రూపాయలు యూటిలైజ్ అయినా 80 రూపాయలు మధ్యలో మహానుభావులు బడా నేతలు దొబ్బి తినేసిన 20 రూపాయలు యూజ్ అయిన బ్రహ్మాండం కదా. అన్ని లక్షల కోట్లు దొరికితే, అంటే అంత విలువైనవి దొరికితే అందులో. సో అలాంటి ఉద్దేశంలో ఉపయోగపడితేనే బెటరు, తెరిస్తేనే బెటరు అనే తలంపులో అందరూ ఉన్నారు కాబట్టి ఎవరు అబ్జెక్ట్ చేయరు. అయితే మొత్తానికి ఈ బీజేపీ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో దాని ప్రకారంగా ఆల్రెడీ పూరి జగన్నాథ్లో ఒక డోర్ ఓపెన్ చేశారు. రెండోది కూడా నాగబంధం ఉన్న డోర్ని ఓపెన్ చేయడానికి కూడా సాహసం చేస్తున్నారు. ప్రయత్నం అయితే ఉంది. దానికి సంబంధించి రెడీగా ఒకవేళ పాము విషసర్పాలు నిజంగా నాగబంధం అంటే విషసర్పాలు ఉంటాయేమో, సైంటిస్టులు డాక్టర్స్ ఇవి నమ్మరు కదా, తంత్రం ఇవన్నీ. సో అలాంటి సందర్భాల్లో ఇమీడియట్గా అంబులెన్స్ విషసర్పాలు కాటేస్తే దానికి విరుగుడు ఇంజెక్షన్లు రెడీగా పెట్టుకొని అంత సెటప్ పెట్టుకొని ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఓపెన్ చేస్తారా, ఓపెన్ చేసినప్పుడు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగుతాయా లేదా అనేది మన చేతిలో లేదు. అయితే ఈ తలుపు తెరిస్తే అసలు దాంట్లో ఏముందని తెలుసుకోవడానికి మొత్తం భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.